స్వాగతం. అధికార పార్టీలో ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టు కొందరు రాజకీయ నాయకులు గత బీఆర్ఎస్ పాలనలో అక్రమ భూ కబ్జాలకు పాల్పడుతూ గుట్టలు తవ్వేసి మోరం విక్రయించి లక్షలు ఆర్జించి ఓ స్వామీజీకి చెందిన భూమిని కబ్జా చేయడంతో స్వామీజీ లబోదిబోమంటూ కలెక్టర్ను ఆశ్రయించాడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ శివార్లోని 1984 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం తనను సంగీత కళాకారునిగా గుర్తించి జీవనాధారం కోసం 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి పట్టా పాస్బుక్ జారీ చేసిందని అవధూత నిర్మలానంద స్వామి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో పంట పండిస్తూ జీవనం గడుపుకునేవాడినని, కరోనా సమయంలో ఆరోగ్యం బాగలేకపోవడంతో 2 నుండి 3 సంవత్సరాల కాలం అట్టి భూమి వద్దకు వెళ్లలేకపోయానని అన్నాడు. అదే అదనుగా భావించిన సిర్పూర్ గ్రామ మాజీ సర్పంచి సామా ముత్యంరెడ్డి, నర్సింగ్పల్లి గ్రామ మాజీ సర్పంచి కడ్డూరు సాయిరెడ్డి, నర్సింగ్పల్లి గ్రామ ఎంపీటీసీ సద్మల రాములు ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి వ్యవసాయ భూమిని కబ్జా చేసి నా భూమిలోకి పంట సాగుకు వెళ్తే నాపై దౌర్జన్యం చేస్తూ దాడికి యత్నిస్తున్నారని అన్నారు. అటు భూమికి సంబంధించిన పట్టా సర్టిఫికేట్, పాస్బుక్, పహానీలు, రైతు బంధు, జమ బ్యాంకు ఖాతా పత్రాలు, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ నా వద్ద ఉన్నాయని చెప్పి అన్నారు. ఇటు విషయంపై ఈ రోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని, అధికారులు స్పందించి కబ్జాదారుల నుండి తమ భూమిని తమకు దక్కేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ స్వామీజీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు రాజకీయ నాయకులు స్వాహా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. స్వామీజీకి భూమిలో కబ్జాదారులను తొలగించి అట్టి భూమిని తిరిగి స్వామీజీకి అప్పచెప్పాలని జిల్లా కలెక్టర్ కు మెమోరాండం కూడా అందజేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోకుండా స్వామీజీకి అట్టి భూమిని అప్పచెప్పని ఎడల దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అదే కలెక్టర్కి ఇచ్చిన బ్యాక్ లైట్ వేస్తుంది. ఫోటో తీసేసి అన్న మీరు ఫోటో తీసుకుంటే అయిపోతుంది. చూడన్న ఒక ఫోటో తీసేసుకుంటే రెడీ. మోపాల్ మండలము సిర్పూర్ గ్రామ సంబంధించిన నిర్మలానంద స్వామికి సంబంధించిన ఆశ్రమాన్ని 5 ఎకరాల భూమిని కొంతమంది రాజకీయవేత్తలు కబ్జా చేయడం జరిగింది. 1984లో గవర్నమెంట్ ఇచ్చిన పట్టా లీగల్గా సర్వే చేసి మ్యాప్ చేసి పట్టా పాస్బుక్లతో ఇచ్చినటువంటి భూమిని కొంతమంది రాజకీయ నాయకవేత్తలు కబ్జా చేయడం జరిగింది. 602/110, 602/111కు సంబంధించిన ఈ 5 ఎకరాల భూమిని కళ్ళ ముందే కబ్జా చేస్తే మొన్నటికి మొన్న వెళ్ళి ఇది మాది అని చెప్పేసి వస్తే మేమందరం డాక్యుమెంట్ తీసుకుపోయి చూపిస్తే నోరు తెరిచి వెనుకకెళ్ళడం జరిగింది. కానీ స్వామీజీ ఈ ఆశ్రమంలోకి రావద్దు, ఈ ప్లేస్లోకి రావద్దు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసిరు. తక్షణమే దేవాలయ పరిరక్షణ సమితి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఆ భూమి తిరిగి ఆశ్రమానికి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. లేని ఎడల ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడికన్నా వచ్చి ఆందోళన చేయడానికి దేవాలయ పరిరక్షణ సమితి సిద్ధంగా ఉంది. ఖబర్దార్ బిడ్డలారా, ఈ దేవాలయాల భూములు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.